విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీరాజ్ తెలిపారు. విఎన్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సంస్థతో కలిసి విజయనగరంలోని పాత జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పృథ్వీతేజ మాట్లాడుతూ విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వ క్లీన్ ఎనర్జీ విధానంలో భాగంగా ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పుతున్నట్టు చెప్పారు. తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో 10 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను తమ విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటి ఛార్జింగ్ స్టేషన్ విజయనగరంలో ప్రారంభించినట్లు వెల్లడించారు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 5,000 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. పీఎం సూర్యఘర్లో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 మంది ఎస్సీ, ఎస్టీ వర్గాల ఇళ్లకు సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అదే పందాలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయడం కోసం క్లీన్ ఎనర్జీ పాలసీలో ఫస్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడానికి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ క్లీన్ ఎనర్జీ పాలసీలో మనకి రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో 5,000 ఎలక్ట్రిక్ పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వారు. అందులో డిస్కామ్స్కి కూడా ఇండివిజువల్ డిస్కామ్స్కి వాళ్ళ సబ్స్టేషన్స్లో కానీ వాళ్ళ ప్రెమిసెస్లో కానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ పైలట్ లాగా ఒక 10 సబ్స్టేషన్స్ ఈపీడీసీఎల్ పరిధిలో 10 సబ్స్టేషన్స్ పీపీపీ విధానంలో మనం టెండర్ కాల్ఫర్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్. ఇది రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఏవైతే మనకి will provide space that is already existing in our substation. రెవెన్యూ షేరింగ్ ఎవరైతే ప్రైవేట్ పార్టీ వస్తారో వాళ్ళతో మనం రెవెన్యూ షేరింగ్ బేసిస్లో ఇవన్నీ తీసుకున్నాము. ఇందులో భాగంగా ఫస్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ ద డిస్కామ్ అంటే మన సబ్స్టేషన్స్ ప్రెమిసెస్లో ఏవైతే మనం పెట్టాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చారో అందులో ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వీ హ్యావ్ పుట్ ఇన్ హియర్ విజయనగరం. సో దీనికి కృషి చేసిన అందరికీ ఆల్ అవర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అండ్ అలాగే మన పీపీపీ పార్ట్నర్ విఎన్ గ్లోబల్ వీళ్ళందరికీ కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ ఫస్ట్. వీఆర్ హోపింగ్ దట్ ఈ 5 ఏళ్లలో ఏదైతే ముఖ్యమంత్రి వారు టార్గెట్ ఇచ్చారో అవంతా కూడా 5,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ అలాంగ్ విత్ దట్ డిస్కామ్స్ మెయింటైన్ చేసే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా రీచ్ అవ్వడానికి ఇది ఫస్ట్ స్టెప్ కింద భావిస్తాను. థ్యాంక్ యూ. టాప్ సోలార్ చాలా పెద్ద ఎత్తున తీసుకుంటున్నామండి. మనకి ఆల్మోస్ట్ అసెంబ్లీలో కూడా సీఎం గారు చెప్పారు ప్రతి నియోజకవర్గానికి 10,000 సర్వీసెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీస్లో మనకి 10,000 సర్వీసెస్ని టార్గెట్ కింద ఇచ్చారు. సో ఈ ఎస్సీ, ఎస్టీస్కి ఏవైతే మనం ఆల్రెడీ 200 యూనిట్స్ ఫ్రీ పవర్ సప్లై చేస్తున్నాము, ఆ ఫ్రీ పవర్ అనేది ప్రస్తుతం త్రూ గ్రిడ్ ఇస్తున్నాము. ఆ ఫ్రీ పవర్ని వాళ్ళ ఇంటి మీద కానీ ఇంటి దగ్గరలో ఉన్న ఖాళీ స్థలంలో కానీ ఈ సోలార్ విధానంలో ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. దానికి ఒక యూటిలిటీ లెడ్ అగ్రిగేషన్ స్కీమ్ అని ఎంఎన్ఆర్ఈ వాళ్ళకి ఒక గైడ్లైన్స్ వచ్చినాయి. ఆ ప్రపోజల్ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్కి పంపించేస్తున్నాము. ఆ అప్రూవల్ రాగానే టెండరింగ్ ప్రాసెస్ కానీ అవి చేసి ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం రూఫ్ టాప్ సోలార్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా అదర్ దాన్ నాన్ సబ్సిడీ కేటగిరీస్ ఎనీవేస్ వెండర్స్ ఉన్నారు. త్రూ అవుట్ ద 11 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఈపీడీసీఎల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 26 మెగావాట్స్ అంటే 7,800 కనెక్షన్ల దాకా ఇప్పటి వరకు మనకి పీఎం సూర్యఘర్లో రిలీజ్ చేయడం జరిగింది సోలార్ కనెక్షన్స్. అందులో విజయనగరంలో కూడా ఆల్మోస్ట్ 700 విజయనగరం డిస్ట్రిక్ట్స్లో కూడా ఒక 700 వరకు సూర్యఘర్లో రిలీజ్ చేయడం జరిగింది.